రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లెఫ్ట్ ఎంత వచ్చింది 6. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇక్కడ 6 వచ్చింది, అంటే ఇక్కడ కూడా నాకు 6 రావాలి, ఇక్కడ కూడా నాకు 6 రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఇక్కడ చూడండి, ఇది 6, 6 2 12, 2 ఇది కాదు, 6 3 18, 8 ఇది కాదు, 252 పోయింది, 630 పోయింది, 630 పోయింది. నాకు ఇక్కడ 6 6 36, ఇది కూడా 6 అయింది, 6 6 36, ఇది కూడా 6 అయింది. లాజికల్గా ఆలోచించండి సార్, నేను ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నా, ఆప్షన్ ఏ ఆప్షన్ డి దగ్గర స్ట్రక్ అయి ఉన్నా. 2 నంబర్ల మధ్యలో మస్తు తేడా ఉన్నది. నాకు 36 ఇంటూ 1260ని నేను 1000 అనుకున్నా, 36 ఇంటూ 1000 ఎంత? 36,000. ఇది 45,000, అంటే 1000 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్ 1260. చిన్న చిన్న క్యాల్కులేషన్ మెలకువలు నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 45360 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 6. ఇక్కడ కూడా 6 రావాలి. 6 2 12, 2 కాదు, 6 3 18, 8 కాదు, 6 6 36, 6 6 36. 2 ప్లేస్లో నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 వచ్చింది. 1260ని 1000 అనుకుంటున్నా. 36 ఇంటూ 1000 ఎంత? 36,000. ఇదేమో 45,000. ఆన్సర్ 1000 కంటే తక్కువ ఉండాలి. ఇది ఎలా అవుతుంది ఆన్సర్? ఇది ఎలా అవుతుంది ఆన్సర్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా ఆన్సర్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. N1 ఇంటూ N2 ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF. N1 ఇంటూ N2 ఈక్వలెంట్ టు LCM ఇంటూ HCF. ఏమిచ్చాడు చూద్దాం. N1 ఏమిచ్చాడు? 2079. ఇక్కడ LCM ఇచ్చాడు. ఇది 2079. ఇది 2079. HCF ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. ఒక నంబర్ ఎంత ఇచ్చాడు? 189 ఇచ్చాడు. నెక్స్ట్ నంబర్ ఎంత? మళ్ళీ దయచేసి మీ మ్యాథమెటికల్ తెలివితేటలు చూపెట్టి ఆ నంబర్ కనుక్కోవద్దు, లాజిక్ తోటి అటాచ్ అవ్వండి. అన్ని యూనిట్ డిజిట్లు చూడండి సార్, ఇక్కడ అన్ని యూనిట్ డిజిట్లు ఏమున్నాయి? డిఫరెంట్ ఉన్నాయి. 7 4 9 6 అన్ని యూనిట్ డిజిట్లు డిఫరెంట్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ మీదనే అటాక్ చేద్దాం. 7 ఏళ్ళు ఎంత? 9. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 9. నాకు 9. ఇక్కడ ఎంత వచ్చింది? 7 ఇంటూ 7. ఒక నంబర్ ఎంత ఇచ్చాడు? 189. LCM ఎంత? 2079. సారీ 207 వేసుకున్నాను. 2079. ఇదేమో 2079. ఇదెంత? 27. 7 9 ఎంత? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3. ఇక్కడ కూడా నాకు 3 రావాలి. 9 మల్టిప్లైడ్ బై విచ్ నంబర్? 3. 9 4 36, 6. 9 9 81, 1. 9 6 54 కాదు. 9 ఇంటూ 7. 9 ఇంటూ 7 is 63. Are you all with me? I hope the logic it is clear. Right most non-zero digit. అందరికీ లాజిక్ అర్థమైందా? 2079. LCM ఏమో 2079 ఇచ్చాడు. రైట్. HCF ఏమో 27 ఇచ్చాడు. 7 9 63. ఇదేమో 3. ఇది కూడా నాకు 3 రావాలి. 9 7 సార్. ఇవన్నీ ఈ లాజిక్లే సార్. ఇక్కడ చూడండి సార్, హెచ్సిఎఫ్ ఇంటూ LCM మనకు అర్థమవుతే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తోటి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. HCF ఇంటూ LCM ఈజ్ N1 ఇంటూ N2. HCF ఎంత ఇచ్చాడు? 44. LCM ఎంత ఇచ్చాడు? 264. 264. N1 ఒక నంబర్ ఏమిచ్చాడు? ఒక నంబర్ని 2 తోటి గనక డివైడ్ చేస్తే 44 సార్లు పోతుందట. కాబట్టి ఆ నంబర్ ఏమైంది? 88. నంబర్ ఏమైంది? 88. నంబర్ని 2 తోటి డివైడ్ చేస్తే 44 సార్లు వెళ్ళింది. 2 into 44 + 0. మళ్ళీ యూనిట్ డిజిట్ తోటే అటాక్ చేయండి. మళ్ళీ యూనిట్ డిజిట్ తోటే అటాక్ చేయండి.
6 నాళ్ళ ఎంత, 4 నాళ్ళ ఎంత, 16 అంటే 6. లెఫ్ట్ సైడ్ 6 వచ్చింది, రైట్ సైడ్ కూడా 6 రావాలి. 8 8ల రైట్ 64, నాకు 6 రావాలి. 8 2 16, 8 4 32. ఇది కాదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 147 132. ఈ 147 ఇక్కడ వేసుకుంటే ఒక నంబర్ గనక 7 తోటి డివైడ్ అవుతే, ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతే ఎల్సిఎం కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. 264 అనేది 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. 7 3 21 54, 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. కాబట్టి 147 తప్పు. 147 తప్పు. లాజికల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 4 నాళ్ళ 16, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ ఎంత, 6. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 6 ఉండాలి. 8 7 56, 6 అవుతుంది. 8 8ల 64, 4 కాదు. 8 4 32 కాదు. ఫస్ట్ ఆప్షన్ కావచ్చు, థర్డ్ ఆప్షన్ కావచ్చు. ఇది గనక 147 అనుకుంటే 147 అనేది 7 తోటి డివైడ్ అవుతుంది. నంబర్ 7 తోటి డివైడ్ అవుతే, ఒక నంబర్ 7 తో డివైడ్ అవుతే ఎల్సిఎం చేస్తే ఆన్సర్ కూడా 7 తో డివైడ్ అవ్వాలి. 264 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. అందరూ ఉన్నారా సార్? అర్థమవుతే ఈజీ.